తండ్రి అని అడిగాడు. ఎంత ధైర్యం కావాలండి ప్రహ్లాదుడికి. హిరణ్యకశిపుడితో మాట్లాడటానికి పెద్ద పెద్ద దేవతలే భయపడి వణికిపోతూ ఉంటే ప్రహ్లాదుడు అక్కడ చిన్న పిల్లవాడు నిలబడి మాట్లాడుతున్నాడు అంటే భక్తికి ఉండే గొప్పతనం ఇది కదా అని కదా, అంతే కదా. ఏం ప్రహ్లాదుడి గొప్పతనం అనుకున్నారా? అది కాదు, భక్తి యొక్క గొప్పతనం. ఆ భక్తి అనేది మనస్సులో ఉన్నప్పుడు దేనికి భయపడం. దాన్ని ప్రహ్లాదుడు మనకి చూపెడుతూ ఉన్నాడు. అన్నప్పుడు కోపం వచ్చేసింది. పిలిచాడు, నాగుల్లారా రండి. ఉన్నారుగా అందరూ చేతిలో, చెప్తే మాట వినేవాళ్ళు. పిలిచి మీరు ఏం చేస్తారో తెలియదు. అక్కడ ఎవరు తక్షకుడు, కుహకుడు, అంధకుడు, కర్కోటకుడు, పెద్ద పెద్ద నాగులు, మామూలు చిన్న చిన్న పిల్ల నాగులు కాదు, పెద్ద పెద్ద నాగులు అందరినీ పిలిచాడు. అందరూ ఆ హిరణ్యకశిపుడి వశంలోనే ఉన్నారు. వచ్చారు. ఏమిటి ప్రభు అన్నారు. ఏం చేస్తారో తెలియదు, మొత్తం కాట్లు వేసేసి వీడిని చంపేసేయండి అన్నారు. కాట్లు కాదు కదా, గీట్లు కూడా కాలేదు ప్రహ్లాదుడికి. నానా రకాలుగా ప్రయత్నం చేశారు చంపడానికి. కరిస్తే ఎవరిని? ప్రహ్లాదుడిని కరిస్తే ఆ దంతాలు ఉంటాయి కదా వాటికి, అవే విరిగిపోతున్నాయట. వాటికే ఆశ్చర్యం, పాములకే ఆశ్చర్యం. ఇది ఎక్కడ గోల ఇది. వచ్చాయట అన్ని పళ్ళు రాలగొట్టుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి కష్టపడుతూ మాట్లాడుతూ, ప్రభు మేమేమీ చేయలేకపోయాం, పైగా కరవటానికి వెళ్తే మా పళ్ళు రాలిపోయి, ఇవే ఈ సంగతి మాది, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టు, మేము ఆ ప్రహ్లాదుని ఏం చేయలేకపోతున్నాం. ఎలా అంటే ప్రహ్లాదుడు కూర్చుంటున్నాడు ధ్యానంలో. అవి ఆ నాగులు కానీ సర్పాలు కానీ ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతూ ఉన్నాయి. వచ్చి వేడుకున్నాయి. తరువాత ఇక ఏం చేయాలి? దిగ్గజాలని పిలిచాట. దిగ్గజాలు కూడా వీడి చేతిలోనే ఉన్నారు కదా. పిలిచారు, ఓ దిగ్గజాలారా, మీ పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి కదా, వాటితో పొడిచి చంపేసేయండి. అవి కూడా ప్రయత్నం చేశాయట. వజ్రాల లాంటి దంతాలు అవి, మామూలు దంతాలు అవి, దిగ్గజాలవి. వాటితో పొడిస్తే ఉండే 2 దంతాలు కూడా ఊడిపోయాయి. ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏనుగులకి ఆ పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి కదా, దంతాలు ఊడిపోయాయి. అవి పరిగెత్తుకుంటూ వచ్చాయట ప్రహ్లాదుడి దగ్గరికి. చాలా గొప్పగా వర్ణించారు విష్ణు పురాణంలో. వచ్చి హిరణ్యకశిపు, ప్రభు మేమేమీ చేయలేకపోయాం, ఇదిగో ఉండే 2 దంతాలు కూడా ఊడిపోయాయి, మాకు ఇదే కదా అందం, దిగ్గజాలకి ఇది ఊడిపోయింది, కాబట్టి మేము ఆ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతూ ఉన్నాం. ఎంత కఠినంగా తయారైపోయింది ఆ ప్రహ్లాదుడి శరీరం అంటే పర్వతం కన్నా కూడా కఠినంగా తయారైపోయింది. మహావిపత్పాప వినాశనోయం జనార్దనానుస్మరణానుభావ. ఆయన స్మరణ మహావిపత్తుల్ని, ఘోరమైన పాపాల్ని కూడా పరిహారం చేస్తుంది కదా. మహావిపత్పాప వినాశనోయం జనార్దనానుస్మరణానుభావ. జనార్దన అనుస్మరణ అనుభావ. అది భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి అనుభవం ఉందే, అది అనుభవించాలి. అంటే అనుభవించి పాడాలి అని, ఉరికే ఏదో కీర్తనలాగా పాడటం అనేది కాదు, అనుభవిస్తూ పాడాలి. మనం నిజంగా భగవంతుడి ముందు కూర్చుని భగవంతుడి కోసము ఆయన వింటున్నాడు, పాడుతున్నాము అనే భావనతో పాడాలి. అందువల్ల జనార్దనానుస్మరణానుభావ, అటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాను నాన్నగారు, దీన్ని గ్రహించు, దీన్ని తెలుసుకోండి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికే చెప్తున్నాడు. ఇక పిలిపించాడు. పిలిపించి దానవుల్ని పిలిపించి, మీరు పెద్ద పెద్ద కట్టెలు దుంగలు వేసేసి కాల్చేసేయండి అని ప్రహ్లాదుడిని ఏర్పాటు చేసేశారు. అప్పటికప్పుడు ఒక పెద్ద చితిలాగా తయారు చేసేశారు. దానిలో పడుకోబెట్టారు, అంటించేశారు ప్రహ్లాదుడిని. ఎన్నెన్ని పరీక్షలు. అక్కడ ప్రహ్లాదుడు ఏది శీతోభవ హనుమత అన్నట్టుగా సీతా అమ్మవారు ఆంజనేయ స్వామి తోక మీద ఎవరో పెద్ద ఐస్ ముక్క పెట్టినట్టుగా అనిపించింది ఆయనకి, చల్లగా ఉంది అని. అలా ఆ నిప్పుల్లో కూర్చున్న ప్రహ్లాదుడు ఆనందంగా ఏదో హిమాలయంలో కూర్చున్న వాళ్ళలాగా హరి 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 అని కీర్తిస్తున్నాడు. హరినారాయణ 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 గోవింద, హరినారాయణ 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 గోవింద, హరినారాయణ 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 గోవింద, హరినారాయణ హరినారాయణ
హరినారాయణ హరినారాయణ హరినారాయణ